ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్. ఈరోజు ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో రష్ ఎలా ఉన్నది, ఇంకా 300 రూపాయల ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం, అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది, ఇక ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్డి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, ఇంకా దివ్య దర్శనం టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి, అలిపిరి నడకదారి టైమింగ్స్, ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి, ఇలాంటి విషయాలతో పాటు శ్రీవారి భక్తులు కామెంట్ రూపంలో అడిగిన సందేహాలకు సమాధానాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తానండి. ఎవరైనా మన ఛానల్లోని వీడియోలను కొత్తగా చూస్తుంటే వెంటనే లైక్ చేయండి, అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక మన ఛానల్లోని వీడియోలు చూస్తున్న వారిలో ఎవరో ఒక్కరు మాత్రమే ఈ వీడియోలని డిస్లైక్ చేస్తున్నారు. ప్రతి ఒక్క వీడియోలో కూడా రెగ్యులర్గా డిస్లైక్ చేస్తూ ఉంటారు. ఎందుకు డిస్లైక్ చేస్తున్నారో ఒకసారి కామెంట్లో తెలియజేస్తే నేను చేస్తున్న మిస్టేక్ను తెలుసుకునే అవకాశం ఉంటుంది. ప్రతిరోజు వీడియో పోస్ట్ చేస్తున్నాను, చాలా వరకు లైక్ చేస్తున్నారు. లైక్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ చేస్తున్నానండి. లైక్ చేస్తున్న మీ అందరికీ థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. మీలో డిస్లైక్ చేసేవాళ్ళు డిస్లైక్ చేసి ఎందుకు డిస్లైక్ చేశాను అన్నది కామెంట్ బాక్స్లో తెలియజేయండి. డిస్లైక్ చేస్తున్న ఆ ఒక్కరు మాత్రం ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందువల్ల అంటే మన ఛానల్లోని వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చకపోవడం వలన లేదా ఉపయోగం లేకపోతే వీడియోని డిస్లైక్ చేయడం కంటే ఛానల్ అన్సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచిదండి. ఇక దర్శనం వివరాలు తెలుసుకుందాం. నిన్నటి రోజున శనివారం రోజున శ్రీవారిని 70,158 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉన్నారండి. 24,801 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పించారు. 3,51,00,000 రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలండి. దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు 7 నుంచి 9 గంటల సమయంలో దర్శనమైనది. అలాగే ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు 3 నుంచి 5 గంటలలో దర్శనమైనదండి. అలాగే 300 రూపాయల దర్శనం టికెట్స్ ఉన్న వారికైతే 1 గంట నుంచి 2 గంటలలో దర్శనమైనది. ఈరోజు ఉదయం 6 గంటలకు వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లలో ఎలాంటి దర్శనం టికెట్స్ లేని మరియు టోకెన్స్ లేని భక్తులు సర్వదర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠంలోని 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్న భక్తులకు సుమారుగా 6 గంటలలో దర్శనం అవ్వచ్చండి. ఇక ఈరోజు శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా 6 నుంచి 10 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి. ఇక ఎస్ఎస్డి టోకెన్స్ ఉన్న భక్తులకు అలాగే దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే సుమారుగా 3 నుంచి 5 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది. ఇక ఈరోజు 300 రూపాయల స్పెషల్ ఎంట్రీ దర్శనం వారికైతే అలాగే 500 రూపాయల విర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి కూడా 1 గంట నుంచి 2 గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి. తిరుమల స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో మార్పులుంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు. ఇక ఈరోజు ఆదివారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ కోట 25,000 టోకెన్స్ అండి. ఈరోజు ఉదయం 7 గంటలకు ఈరోజు టోకెన్స్ కోట పూర్తి అయ్యింది. రేపటి ఉదయం 3, 4 గంటల స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇస్తున్నారు. ఈరోజు ఉదయం 7 గంటల పైన వెళ్ళిన వారికి రేపటి ఉదయం దర్శనం అయ్యేలా టోకెన్స్ అయితే ఇచ్చారండి. ఎస్ఎస్డి మరియు దివ్య దర్శనం టోకెన్స్ తీసుకున్న భక్తులు మీరు తీసుకున్న టైం మీ టోకెన్లోని టైంకు 1 గంట ముందు వెళ్తే అనుమతిస్తారు. కాబట్టి ఇచ్చిన టైంకు 1 గంట ముందు మాత్రమే ఏటీజీఎస్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్లోనికి అనుమతిస్తారు. అలాగే 300 రూపాయల టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్లోని టైంకు 1 గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారండి. ఇక ఎస్ఎస్టీ టోకెన్స్ తీసుకోవాలి అంటే తిరుపతిలోని ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్, రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం, అలాగే అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్, ఈ 3 ప్రాంతాలలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఇస్తారు. ఈ టోకెన్ తీసుకోవాలి అంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలండి. ఎస్ఎస్టీ టోకెన్స్ ప్రతిరోజు ఉదయం 3 గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఉన్న కోటాని పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తారండి. నిన్నటి రోజు మన ఛానల్లోని వీడియోలోని కామెంట్లకు కొన్ని వాటికి సమాధానాలు తెలియజేస్తాను. అలాగే ఈరోజు ఈ వీడియోలోని కామెంట్లకు రేపటి వీడియోలో సమాధానాలు తెలియజేస్తాను. మీకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే కామెంట్ చేయండి. ఈరోజు మొదటి కామెంట్, ఓం నమో వెంకటేశాయ, నమస్కారం. వీడియో మీద డేట్ మెన్షన్ చేయండి. నమస్కారం అండి. ప్రతిరోజు వీడియోలో కూడా మీరు డేట్ మెన్షన్ చేయమన్నారు.
మీరు వీడియో పూర్తిగా చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఇలా స్క్రీన్లో ఫోటో రూపంలో డేట్తో పాటు వారం కూడా ఉంటుందండి. ఇక నెక్స్ట్ కామెంట్, గోవిందరాజు సత్రం దగ్గర కూడా ఎస్ఎస్డి టోకెన్స్ ఇస్తారు అని కొందరు అంటున్నారు, ఇప్పుడు ఇస్తున్నారా? ప్రస్తుతం గోవిందరాజ స్వామి సత్రాలలో ఎస్ఎస్డి టోకెన్స్ ఇవ్వడం లేదండి. ఇక నెక్స్ట్ కామెంట్ అండి, నమస్తే మేడం, థ్యాంక్ యూ ఫర్ తిరుమల వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. మా మదర్ 73 ఏజ్ సీనియర్ సిటిజన్ ద్వారా బుక్ చేసుకోవాలి అంటే అమ్మకు ఒకరిని తోడు పంపిస్తారా? నాన్నకు హెల్త్ ప్రాబ్లం వల్ల అక్కడికి వెళ్ళలేడు. ప్లీజ్ రిప్లై మేడం. 65 సంవత్సరాల పైన ఉన్న వారికి ప్రత్యేకంగా టీటీడీ వారు సీనియర్ సిటిజన్ టికెట్స్ ఆన్లైన్లో మాత్రమే రిలీజ్ చేస్తున్నారు. తిరుమలలో ఆఫ్లైన్లో టికెట్స్ ఇవ్వరు. కాబట్టి మీరు టికెట్స్ బుక్ చేసేటప్పుడు దర్శనానికి వెళ్ళే వారితో పాటు హెల్పింగ్కు వెళ్ళే వారికి కూడా టికెట్ బుక్ చేసి ఉండాలండి. లేదంటే హెల్పింగ్కు మీరు టికెట్ బుక్ చేయకపోతే దర్శనానికి వెళ్ళేటప్పుడు శ్రీవారి సేవ వారు హెల్ప్ చేస్తారు. ఇక నెక్స్ట్ కామెంట్, హాయ్ మేడం, కెన్ వీ గో ఫర్ దర్శన్ విత్ విర్చువల్ సేవా టికెట్స్? విర్చువల్ సేవా టికెట్స్తో పాటు దర్శనానికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళొచ్చు, కానీ మీరు సేవ టికెట్స్తో పాటు దర్శనం స్లాట్ని కూడా సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సేవ ఒక రోజు ఉంటుంది, దర్శనం మరొక రోజు ఉంటుంది. దర్శనం స్లాట్ బుక్ చేయకుండా మీరు సేవ మాత్రమే బుక్ చేసుకుని ఉంటే దర్శనానికి పంపించరు. ఎందుకంటే విర్చువల్ సేవ అంటే సేవలో డైరెక్ట్గా పాల్గొనే అవకాశం ఉండదు. విర్చువల్ సేవతో పాటు మీరు దర్శనం స్లాట్ సెలెక్ట్ చేసుకుని బుక్ చేసుకుంటే దర్శనం చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ కామెంట్, మేడం శ్రీవారి మెట్టు మార్గంలో ద్వారా వెళ్తున్నాము, పైన వెళ్ళినాక రూమ్ దొరుకుతుందా? పిల్లలు ఉన్నారు మాతో. శ్రీవారి మెట్టు దారిలో మాత్రమే కాదండి, అలిపిరి దారిలో వెళ్ళినా లేదా బస్సులో వెళ్ళినా తిరుమలకు వెళ్ళినా సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి రూమ్స్ అయితే తీసుకోవచ్చు. ఇక నెక్స్ట్ కామెంట్, అక్క సిఆర్ఓ ఆఫీస్ దగ్గర రూమ్ తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటి, ఎంత టైం పడుతుంది అక్క, రూమ్ కాస్ట్ ఎంత ఉంటుంది చెప్పగలరు? తిరుమలలోని సిఆర్ఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్ను ఇచ్చి కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలి. కేటగిరీ ఏ అంటే 100 రూపాయలు మరియు అంతకంటే తక్కువ ఉన్న రూమ్స్. కేటగిరీ బి అంటే 1000 రూపాయలు. ఇలా మీకు ఏ కేటగిరీ కావాలో సెలెక్ట్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రూమ్స్ని బట్టి 2 నుంచి 5 గంటలలో మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వస్తుంది. ఆ మెసేజ్లో మీకు రూమ్స్ ఎక్కడ అలాట్ అయిందో అక్కడికి వెళ్ళి రిసెప్షన్లో మెసేజ్ చూపించి అమౌంట్ పే చేసి రూమ్ తీసుకోవచ్చు. రూమ్ తీసుకునేటప్పుడు తప్పకుండా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటేనే రూమ్ ఇస్తారు. మీకు రూమ్ తీసుకునే ప్రాసెస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా చాలా కామెంట్స్ అయితే ఉన్నాయండి, అందులో కొన్ని వాటికి మాత్రమే సమాధానాలు తెలియజేశాను. మీకు ఇంకా టీటీడీ వారి నుంచి ఎలాంటి సందేహం ఉన్నా కామెంట్ చేయండి. మీ కామెంట్కి రేపటి వీడియోలో సమాధానాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్. ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అయ్యి మెసేజ్ చేయండి. టెలిగ్రామ్ గ్రూప్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.